రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా మాటలను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బడంగ్పేట చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టి పాలాభిషేకం నిర్వహించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రాజకీయంగా లబ్ధి పొందుతూ బీజేపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు కించపరచడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు బహిరంగ క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బడంగ్పేట మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్ పెదబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి, దయాసాగర్ రెడ్డి, సుభాష్ యాదవ్, ఎన్ఎస్యుఐ నాయకులు రంజిత్, దీక్షిత్, శివ, సయ్యద్ అఫ్జల్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जय 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 भीम, जय 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 भीम. అది చూసి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రక్తం సరసర మరిగిపోతుంది. ఫోటో ఉంటుంది, అంబేద్కర్ ఫోటో ఉండాల్సిందే. ఈ రోజు మనకి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కులు ఈ రోజు నువ్వు చట్టసభల్లో మాట్లాడుతున్నావు, నీకు అట్లాంటి హక్కులు ఎడికేలు వచ్చినాయి, అంబేద్కర్ కల్పిస్తేనే వచ్చినాయి. నమస్కారం. నిన్న మన దేశ పార్లమెంట్ సాక్షిగా మన దేశ హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయింది అంటున్నారు. మేమేం ఫ్యాషన్ చేయడం లేదు. మా నాయకులు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని కాపాడడం కోసం రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని అంబేద్కర్ అనడం జరుగుతుంది. దాన్ని మీకు ఫ్యాషన్ అనిపిస్తే మరి మేము అదాని అంటే మీరు ఒప్పుకుంటారా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే రాజ్యాంగం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారమే ఇవాళ ఒక చిన్న వార్డ్ మెంబర్ నుంచి దేశ ప్రధాని వరకు ప్రతి ఒక్కరు ఎన్నుకోబడ్డారు. ఆయన రాష్ట్ర రాజ్యాంగ ప్రకారం ఆయన కల్పించిన హక్కుల ప్రకారమే ప్రతి ఒక్కరు ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని తలుచుకుంటే మీకు ఎందుకంత వణుకు పుడుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే రాజ్యాంగాన్ని మీరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? దీనివల్ల నేను ఒకటే అడుగుతాను పార్లమెంట్ స్పీకర్ గారిని, అమిత్ షా గారు బహిరంగంగా మా దళిత సోదరులందరికీ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి, లేదంటే అమిత్ షా గారిని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా ముఖంగా చట్టసభల్లో అగౌరవపరిచే మాటలు మాట్లాడుతున్నటువంటి ఒక పెద్ద మనిషి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాసులైనటువంటి మనందరం కూడా తన బిడ్డల్లాగా, ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క సీటు ఒక రిజర్వేషను మనం కూర్చుంటున్నాం, పరిపాలన చేస్తున్నాము అని అంటే ఆయన పెట్టిన భిక్షనే. కాబట్టి ఆయనను అవమానించే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షా గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అంబేద్కర్ అని ఎందుకు అంటారు? అదే దేవుణ్ణి స్మరించవచ్చు కదా అని అన్నారు. మరి మీరు దళిత నాయకుల దగ్గరికి ఓట్లు అడగడానికి ఎట్లా పోయిర్రు? అంబేద్కర్ అడ్డం పెట్టుకోలేదా? అంబేద్కర్ పేరు వాడలేదా? ఎక్కడా కూడా అంబేద్కర్ పేరు వాడకుండా దేవుణ్ణే నమ్మిర్రా? దేవుడైనా చనిపోయిన వాళ్ళందరూ కూడా దేవునితో సమానం. మనం ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడితే అది మనకే అగౌరవం. మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? యావత్ యూత్ కానివ్వండి, యావత్ ప్రజలకు కానివ్వండి, ఈ దేశాన్ని పరిపాలించే నాయకుల్లాగా కాదు, గల్లీలో నాయకులాగా మాట్లాడుతున్నారు మీరు చట్టసభల్లో. ఒక చట్టసభకు పంపించే ముందు గౌరవ ప్రజలందరూ ఆలోచిస్తారు, ఎవరిని పంపించాలి, అక్కడికి ఏ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని పంపించాలి, మన గురించి ఏం మాట్లాడతారు పంపించాలి అని ఆలోచించి పంపించినటువంటి మీరు ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మర్చిపోయే విధంగా ఆయన పేర్లు ఒక 4 సార్లు అంబేద్కర్ అని మా కాంగ్రెస్ నాయకులు అనగానే మీకు ఎక్కడ లేని కోపం వస్తుంది. మరి ఎందుకు అంబేద్కర్ పేరు వినలేకపోతున్నారా? రేపు ప్రజల్లో ఓట్లు అడిగేటప్పుడు మా దళిత నాయకులకి ఒకటే విన్నవించుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, అంబేద్కర్ ని అవమానించినటువంటి నాయకులు ఎవరైనా సరే మీ ఇంట్లోకి వస్తే నిలదీయండి. అంబేద్కర్ కి ఫస్ట్ క్షమాపణ చెప్పి మా ఇంటి దగ్గరికి ఓట్లు అడగడానికి రండి అని చెప్పాల్సిన అవసరం ఉందని ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మన నాయకులందరూ వచ్చిన్నారు, మన కార్పొరేటర్లు అందరూ వచ్చినారు. మరి మీరందరూ కూడా ఇక్కడ జరిగిన సమావేశం కాదు, అన్ని చోట్ల కూడా ఇలాగే అంబేద్కర్ గారికి అవమానం జరిగిన దగ్గరల్లా మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మన భుజాల పైన ఉంది. ఈ రోజు బీజేపీ నాయకులు ఇంకోసారి గద్దెనెక్కగానే అన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. కానీ కాస్త మైండ్ జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట మాట్లాడాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ, అమిత్ షా గారు మీరు పెద్దవాళ్ళు, బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు. మా నాయకులందరూ, మా ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న పార్లమెంట్ లో అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రోజు నిరసన చేయడం జరిగింది. వారికి అంబేద్కర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాము అమిత్ షా గారికి, మీరు కూర్చున్న సీటు ఈ రోజు అంబేద్కర్ ఇచ్చిన భిక్షాన్ని మర్చిపోదని మరొకసారి గుర్తు చేస్తున్నాము. మీరు మరొకసారి అలాగనే మారితే మా జాతీయ అధ్యక్షుడు మేము అందరం యూత్ కాంగ్రెస్ కలిసి మిల్లు ముట్టడిస్తామని ఈ సభ ముందు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ జరిగిన అవమానానికి ప్రతీకగా మన పార్లమెంట్ లో మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మైండ్ ఉండి మాట్లాడారు, మైండ్ లేక మాట్లాడారు. అంబేద్కర్ అంటారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వల్ల నువ్వు ఎన్నికై హోంమంత్రి పార్లమెంట్ లో కూర్చొని అంబేద్కర్ని అవమానించడం నీకు ఎంతవరకు సమస్య ఆలోచించుకోవాలి. అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కేంద్ర హోంమంత్రిని బర్తరఫ్ చేయాలి. లేని పక్షంలో యూత్ కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, పార్లమెంట్ ముట్టడి చేస్తాం, అమిత్ షా గారి ఇంటిని ముట్టడి చేస్తాం. వాళ్ళు ఎక్కడ తిరగకుండా యూత్ కాంగ్రెస్, మా రాష్ట్ర యూత్ కాంగ్రెస్, మా జాతీయ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అమిత్ షాని అడ్డుకోవడానికి మేము పోరాడతామని సభాముఖంగా చెప్తూ మరొకసారి చెప్తున్నాం. ఈ సభాముఖంగా అమిత్ షా గారికి యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాము. మీరు తక్షణమే అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పకపోతే మీకు తగిన శాస్తి కల్పిస్తామని యువజన కాంగ్రెస్ తరఫున గట్టిగా చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.